ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత సులభం కాదు బాస్. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, వ్యవస్థలను మేనేజ్ చేయటాలు, నోరు విప్పితే అబద్ధాలు చెప్పడాలు, నోట్లు బెదజల్లాడాలు, కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా జనాలను విడగొట్టి రాజకీయాలు చేయడాలు, ఇలాంటి అవలక్షణాలన్నీ పురికి పుచ్చుకుంటే కానీ నేటి రాజకీయాల్లో నెగ్గుకు రాలేమన్న భావన అందరిలో బలంగా నాటుకుపోయింది. ఇలాంటి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా రాజకీయాలు చేసేందుకు ఒకడొస్తే చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు, వ్యక్తులు చూస్తూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. అదే జరిగింది. వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరిగింది. ఒక్కో వ్యవస్థ అతనికి వ్యతిరేకంగా మారింది. ఒక్కో పచ్చ మీడియా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలుపెట్టింది. ఒక్కో పార్టీ ఆయనపై అవినీతి ముద్ర వేసింది. అవినీతి కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసింది. 16 నెలలు జైలుకు పంపింది. బయటకు వచ్చిన తరువాత కూడా ఆ అవినీతి మరకను పర్మనెంట్ చేసేందుకు పదే పదే ప్రచారం చేసింది. కానీ ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు. అయినా తట్టుకుని నిలబడ్డారు. లేచిన ప్రతిసారి కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతూనే ఉన్నాయి పచ్చమోకలు. అయినా అతను అదరలేదు, బెదరలేదు. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా దేనికి భయపడలేదు. చుట్టూ బలమైన వ్యవస్థలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నదే అతనొక్కడే. అయినా పైన దేవుడున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజలనే ఆయన నమ్ముకున్నారు. సహజంగానే జగన్ ఒక మొండి ఘటం. నిలువెల్లా నీతి, నిజాయితీ నింపుకున్నోడికి ఆ మాత్రం పొగరుంటుంది బాస్. అదే మొండి ధైర్యంతో, అదే మొండి పట్టుదలతో, అదే ఆత్మగౌరవంతో, అదే ఆత్మవిశ్వాసంతో అడుగేశారు. ఎన్ని దెబ్బలు తగిలినా ఎక్కడా తన ప్రయాణం ఆపలేదు. అతను ఏ బలాన్ని, ఏ బలగాన్ని నమ్ముకోలేదు. తనను తాను నమ్మాడు. తన చుట్టూ ఉన్న ప్రజలను నమ్మాడు. పడి లేచినటువంటి కెరటంలా ఎగిసిపడ్డాడు. ఉప్పెనలా ముంచెత్తడాలను చూసి శత్రువులను సునామీలా చుట్టుముట్టాడు. ఏనాడు తన క్యారెక్టర్ను మాత్రం మార్చుకోలేదు. అదే ఆయన్ను విజయ తీరాలకు చేర్చింది. ఎస్, మరో చరిత్రకు మరి కాసేపట్లోనే శ్రీకారం చుట్టబోతున్నారు. నామినేషన్ వేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ఎస్, ఇదే పులివెందుల నుంచి నామినేషన్ వేసి ముఖ్యమంత్రిగా 58 నెలల పాటు ఇప్పటికే పరిపాలనను, అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్ల తరువాత మళ్ళీ నువ్వే రావాలి, నువ్వే కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్న తరుణంలో నామినేషన్ వేయడానికి ఆర్ఓ కార్యాలయానికి పులివెందులకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే నామినేషన్ పడబోతోంది. మరో సెన్సేషన్ కు అడుగు పడబోతోంది. ఇప్పటి వరకు మీరు మకిలి పట్టిన వ్యవస్థల చేతిలో చితికి చెల్లా చెదురు అయిపోయిన వ్యక్తుల గురించి వినుంటారు సార్. కానీ నేను ఓ వ్యక్తి గురించి చెప్తాను. చరిత్రలో తొలిసారి ఆ మకిలి పట్టిన వ్యవస్థల దుమ్ము దులిపిన వ్యక్తిని మీరు చూస్తున్నారు. అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల, మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్ ఎస్, మన కల్చర్, మంచి చేయటం మన కల్చర్, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవడం మన కల్చర్, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. మరి కాసేపట్లో, మరికొద్ది క్షణాల్లోనే నామినేషన్ పడబోతోంది. నామినేషన్ వేశారు. ఇప్పుడే బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఆర్ఓ కార్యాలయంలోకి వెళ్ళినటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఎస్, నామినేషన్ అంటే మామూలు నామినేషన్ కాదు. మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పడినటువంటి అడుగు, పడినటువంటి పునాది. ఎందుకంటే పులివెందుల నుంచే ఆయన చరిత్ర సృష్టించారు. పులివెందుల నుంచి మరో చరిత్రకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. శివారెడ్డితో మనం మాట్లాడదాం. శివారెడ్డి,
నామినేషన్ ప్రక్రియ పూర్తయిందా? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సీఎం వైఎస్ జగన్ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన ఆర్ఓ కార్యాలయం నుంచి బయటకొచ్చి కారులో బయలుదేరినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఈ నామినేషన్ ప్రక్రియ ఘట్టం మామూలుగా జరగలేదు. ఒక చరిత్రకు శ్రీకారం చుట్టేటటువంటి ఘట్టంలా జరిగింది. కొద్దిసేపటి క్రితమే పులివెందుల ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తరువాత ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు, నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో మా ప్రతినిధి శివారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు పులివెందుల నుంచి. శివారెడ్డి, నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది? ఓవరాల్ గా పులివెందుల రియాక్షన్ ని ఎలా చూశారు? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు పులివెందుల నుంచి. పులివెందుల పులిబిడ్డగా గతంలో కూడా ఇక్కడి నుంచే నామినేషన్ వేసి ప్రతిపక్ష నేతగా ఎన్నికై ఆ తరువాత 2019లో ఒక సునామీ సృష్టించి ముఖ్యమంత్రిగా 151 సీట్లతో 50% పైగా ఓట్ షేరుతో ఒక సునామీని సృష్టించినటువంటి సీఎం వైఎస్ జగన్ మరోసారి ఇక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే ఆర్ఓ కార్యాలయానికి వెళ్లారు, నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన బయలుదేరినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అలాగే లోపలికి వెళుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పులివెందుల ప్రజలు ఆయన తమ గుండెల్లో దాచుకున్నారు. పులివెందుల అంటే ఇప్పటి వరకు అనేక మంది అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి ఉండొచ్చు, కానీ పులివెందుల అంటే ఒక పట్టుదల, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ అన్నట్టుగా చేసి చూపించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి మాట కూడా తూటాల్లా దూసుకెళ్లింది. ప్రత్యర్థులందరికీ కూడా ముచ్చెమటలు పట్టించే రీతిలో మాట్లాడారు. అనేక అంశాలను కూడా టచ్ చేస్తూ ఇప్పటి వరకు టచ్ అయిన అంశాల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ప్రసంగం సాగించారు. రైట్, ఆర్ఓ కార్యాలయం దగ్గర దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, నామినేషన్కి సంబంధించిన ఆ ఘట్టం రెండవ అంశం, పులివెందుల రియాక్షన్ ఎలా ఉంది ఈరోజు? అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కొద్దిసేపటి కిందట దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు మద్దతు తెలిపేందుకు, సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే పులివెందుల సిఎస్ఐ చర్చి మైదానంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిగింది. వేల సంఖ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో కూడా అది చాలా స్పష్టంగా చూస్తున్నాం. బహిరంగ సభ తర్వాత నేరుగా పులివెందుల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ రిటర్నింగ్ అధికారి వెంకటేష్కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అందజేసిన తర్వాత నేరుగా డాక్యుమెంట్స్ కానీ ఇతర నామినేషన్ సంబంధించిన ప్రొసీజర్ కానీ అక్కడ పూర్తి స్థాయిలో ముగించుకున్న తర్వాత కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి, మరో కార్యక్రమానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా పులివెందులకు సంబంధించి చేసిన అభివృద్ధి కావచ్చు, లేకుంటే పులివెందులు అంటే ఒక నమ్మకం కావచ్చు. ఈ ప్రాంతంలో గతంలో కరువు ప్రాంతంగా ఉండేది. అయితే తాము కృష్ణా జిల్లాలో తరలించి సస్యశ్యామలం చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇది వాస్తవమని ప్రజలకు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కరువు కాటకాలు ఉండేది, దుర్భిక్షం ఉండేది. కానీ ఇప్పుడు రైతులు వ్యవసాయం పూర్తి స్థాయిలో సుభిక్షంగా ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలను నేరుగా వైఎస్ఆర్ జిల్లా, ఆ తర్వాత పులివెందులకు నేరుగా తీసుకురావడం వల్ల తాగునీటి కష్టాలు తీరాయి. అదేవిధంగా పులివెందులో దాదాపుగా అన్ని మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా పెద్ద ఎత్తున గిట్టుబాటు ధరలు వచ్చేందుకు రైతులకు సంబంధించిన ఉత్పత్తులు, వాటికి సంబంధించిన ఇవి యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందుకే కొద్దిసేపటి కిందట కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. పులివెందులకు ఏం కావాలి కాదు, ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలో పూర్తి స్థాయిలో విజయగాథ కొనసాగుతుందని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకే ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. అందుకే ఇద్దరు ముఖ్యమంత్రులని అందించినటువంటి పులివెందుల మరో చరిత్రకు శ్రీకారం అన్నట్టుగా కనిపిస్తోంది. రైట్, ఎలా కనిపిస్తోంది? ఓవరాల్ రియాక్షన్ ఏంటి? ఈశ్వర్
ఇద్దరు ముఖ్యమంత్రులను అందించినటువంటి పులివెందుల మరోసారి ముఖ్యమంత్రిని కూడా అందించబోయేటటువంటి పులివెందుల రియాక్షన్ ఏ రకంగా కనిపిస్తోంది ఈరోజు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ఉత్సాహ వాతావరణం అయితే కనిపిస్తోంది. గ్రామం పట్టణం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పులివెందుల నియోజకవర్గం నుంచి తమ అభిమాన నేతను చూసేందుకు మాట్లాడేందుకు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నప్పటి నుంచి దాదాపుగా వేల సంఖ్యలో ప్రజలు ఆయన వెంట నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిఎస్ఐ చర్చిలో బహిరంగ సభకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన వెళ్తున్న కాన్వాయ్ వెంబడే పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఆర్ఓ కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ తన నామినేషన్ను ప్రక్రియను పూర్తి స్థాయిలో ముగించుకున్నారు. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్కు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ని అందజేసి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే పులివెందుల ఆర్ఓ కార్యాలయాన్ని వీడి ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో కార్యాలయానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు కరువు కాటకాలకు నిలమైన పులివెందులకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలన అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాంతం పైన ప్రత్యేకంగా అభిమానం ఉంది. ఇక్కడ దాదాపుగా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, పరిశ్రమలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం అంతా ఒక దృష్టితో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్ని నియోజకవర్గాల్లోనూ అమలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే విజయగాథ కొనసాగుతుందంటే అభివృద్ధి కూడా ముందుగా మరింతగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్